ఈరోజు చాలామంది భారముల చేత, బరువుల చేత బాధపడుతున్నారు. ఈ బరువును ఎవరు తీరుస్తారు, ఎవరు దించుతారు, ఎవరు నాకు తోడున్నారని చాలామంది వేదన నొందుతున్నారు. ఆర్థిక బరువు చాలా ఉంది, అప్పుల బాధలు చాలా ఉన్నాయి. ఈ భారం ఎవరు నా పక్ష నిలబడి తీరుస్తారని వేదన నొందుతున్నావే. ఈరోజు ప్రభు నీకు చెప్పే ఒక మాట ఏంటంటే, నీ భారాన్నంతా దేవుని మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. నీ బరువు నువ్వు మోసుకోకు, దేవుని మీద మోపు. ప్రభా, ఈ భారాన్ని నువ్వు తీర్చయ్యా, ఈ బరువును తీర్చయ్యా, ఈ బరువు తగ్గాలి. ఈరోజు ఏ ఆర్థిక బరువు నువ్వు మోయలేకపోతున్నావు, ప్రభు పాదాల చెంత బరువును పెట్టు. నిశ్చయముగా ఆ బరువును క్రమేపీ దేవుడు క్రమంగా దేవుడు తగ్గించే దేవుడుగా ఉన్నాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. నోవాహు దినములలో నీళ్లు విస్తారంగా ప్రబలాయి. అరారాతు కొండ మీద ఓడ ఆగింది. అటువంటి సందర్భంలో దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చేసిన పని ఏంటంటే, దేవుడు ఆ యొక్క నీళ్లను క్రమంగా తగ్గించడం ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు నేను ఒక మాట దైవజనుడి గారికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ బరువును, నీ భారాన్ని, నీ ఆర్థిక భారాన్ని క్రమంగా దేవుడు తగ్గించి నిన్ను మరల భూమి మీద గొప్ప ఆధిక్యతతో, బలముతో, అభిషేకముతో, ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక.